వాస్తవాలు తెలియకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ఉండి కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల జూన్ 18వ తారీఖున సత్తెనపల్లి పర్యటన చేస్తా ఉన్నారు. మార్గ మధ్యంలో గుంటూరులో ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడి సింగయ్య అనే వ్యక్తి చనిపోయాడని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం ప్రచారం చేసింది. వెంటనే గుంటూరు అర్బన్ ఎస్పీ గారు వచ్చేసి ఇది జగన్మోహన్ రెడ్డి గారి వాహనం ద్వారా జరిగిన యాక్సిడెంట్ కాదు, ఒక ప్రైవేటు వాహనం ద్వారా జరిగిన యాక్సిడెంట్ చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు చెప్పడం జరిగింది. వారం తిరిగే లోపే ఇది జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడి జరిగిన యాక్సిడెంట్ అని చెప్పేసి కావాలని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని దోషిని చేయాలని చెప్పేసి ప్రజలకు దూరం చేయాలని చెప్పేసి ఆలోచన చేసింది. వాస్తవ సంఘటన మీకు తెలియపరుస్తా. యాక్సిడెంట్ జరిగినప్పుడు నా సొంత వాళ్ళే పాలనే కురవాడు, మా తమ్ముడు నాకు తెలిసిన కురవాడు, మా ఇంటి దగ్గరలో ఉంటాడు. వీరయ్య అనే వ్యక్తి మా అన్నయ్య, నాకు బాగా తెలుసు, నా క్లోజు. వాస్తవ సంఘటన వీడియోలు నాకు పంపించారు. ఏం జరిగిందో క్లియర్ గా వీడియో తీసి నాకు పంపించారు. ఆ వీరయ్య అన్న వ్యక్తి పాలన కూడా మీకు చూపిస్తాను, ఒక్కసారి మేము చూద్దాం. యాక్సిడెంట్ జరిగినాక విన్నారు కదా, అదృష్టవంతుడివి, చిన్న దెబ్బలతో స్వల్ప దెబ్బలతో నువ్వు బయటపడ్డావని చెప్పేసి అక్కడున్న వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది ఇంక వీడియో చూపిస్తాను మీకు. ఇక్కడ వీరయ్య అనే వ్యక్తి ఎమ్మంటే పోలీసు వారికి ఎమ్మంటే పోలీసు వారికి సమాచారం ఇచ్చారు. పోలీసు వారు వచ్చారు. పోలీసు వారు వచ్చినాక ఏం జరిగింది ఒకసారి చూడండి. చూడండి, పర్లేని అదృష్టవంతుడు అని చెప్పేసి పోలీసులు కూడా చెప్పడం జరిగింది. తర్వాత వీడియో చూడండి ఒకసారి. ఇదిగోండి, అంబులెన్స్ ఫోన్ చేశారు, అంబులెన్స్ వచ్చింది. ఇక చూడండి జ్ఞాపమ్మ, ఇక వీరయ్య అన్న వ్యక్తి ఇతను నేను చెప్పే కదా, మాకు తెలిసిన వ్యక్తి, నాకన్నా తెలుసు బాగా, నాకు అతను చెప్పాడు. ఇతని పేరు వీరయ్య. ఓకే, ఇదిగోండి ఇతని పేరు. ఇక చూడండి ఒకసారి. ఇక గెడ్డం వ్యక్తి, ఈ గెడ్డం వ్యక్తి పేరు పాలు, మా ఇంటి దగ్గరలోనే ఉంటాడు. వాస్తవ సంఘటన వీడియో తీసి పంపించారు. అంబులెన్స్ వచ్చినాక ఇవ్వండి పాలు, వీరయ్య గారు దగ్గరుండి, ఏఎస్ రాజశేఖర్ గారు దగ్గరుండి అంబులెన్స్ లో హాస్పిటల్ తీసుకెళ్లారు. తీసుకెళ్లిన టైంలో చనిపోయిన సింగయ్య గారు బాగానే ఉన్నాడు. చిన్న దెబ్బలు మీరు కూడా చూశారు. ఈ గ్యాప్ లో ఏమైంది? సింగయ్య గారు చనిపోవడానికి కారణం ఏంటి? స్వయంగా ఎస్పీ స్థాయి వ్యక్తే ఎంక్వైరీ చేసి ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్కి సింగయ్య చావుకి సంబంధం లేదు అని చెప్పి ప్రెస్ మీట్ లో పెట్టిన వ్యక్తి ఎంక్వైరీ చేసుకున్నాడా? ఖచ్చితంగా చేసుకుంటారు కదా. ఒక ఎస్పీ గారు ఎంక్వైరీ చేయకుండా ఎలా చూతాడు బయటికి? వారం తిరిగే లోపే ఇది జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడి జరిగిన హత్యగా దీన్ని చిత్రీకరించారంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయాలని ఆలోచన. జగన్మోహన్ రెడ్డి గారిని కేసు ఎదిగించాలి, ఎట్లయినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపించాలని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్ర పన్నిందని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా. వాస్తవ వీడియోలు ఇవి, లైవ్ లో తీసిన వీడియోలు ఇవి. నేనేదో అక్కడక్కడ గ్యారేజ్కి వచ్చి కాదు, స్వయంగా యాక్సిడెంట్ టైంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిలిపించి మాడమన్నా సరే
నేను మీ ముందుకు తెచ్చి నేను ఖచ్చితంగా మాట్లాడిస్తాను. ఎందుకంటే నిజం అన్నది నిప్పు లాంటిది. అబద్ధం ఎవరు నడచ్చు. ఇక్కడ అబద్ధం అనేది వాస్తవాలు వీడియో మీకు తెలియపరుస్తా ఉన్నా. ఇది ప్రజలు తెలుసుకోవాలి. ఈ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా అనగదొక్కాలో ప్రయత్నం చేస్తుందో ప్రజలు తెలుసుకోవాలని చెప్పేసి నేను వీడియో తెచ్చాను. ఈ సందర్భంగా చెబుతా ఉన్నా, ఎస్పీ గారు మీరు దయచేసి గమనించండి. మీరే స్వయంగా చెప్పారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో జరిగిన యాక్సిడెంట్ కాదు, ఒక ప్రైవేట్ వాహనం ద్వారా జరిగిన యాక్సిడెంట్ అని చెప్పేసి ఆ కారు కూడా ఇప్పటికీ నల్లపాడు పోలీస్ స్టేషన్ లో ఆ కారు ఉంది. ఆ కారు ఎందుకు ఆ స్టేషన్ లో పెట్టారు? నల్లపాడు లిమిట్స్ లో యాక్సిడెంట్ జరిగిన యాక్సిడెంట్ జరిగిన కార్ తెచ్చి పోలీస్ స్టేషన్ లో పెట్టారు. ఎలా పెడతారు? ప్రజలు తెలుసుకోండి. ఇప్పటికైనా సరే ప్రజలు తెలుసుకోవాలి. ఈ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఏ విధంగా కుట్ర చేస్తుందో ప్రజలు తెలుసుకోవాలని చెప్పేసి, సింగయ్య గారు చావుకి కేవలం ఈ కూటమి ప్రభుత్వమని చెప్పేసి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియపరుస్తా ఉన్నా. జై హింద్, జై జగన్.